తూర్పు కొండ నుండి పడమర కొండకు ఎగిరి వెళుతూ మార్గమధ్యలో ఉన్న ఈ అరుణాచలమును దర్శించాడు. దేవతల చేత పూజించబడుతున్న ఆ అరుణాచలం పైకి ఎగిరి దాటపోయి హఠాత్తుగా అతడు బలంనంతా కూలిపోయి నేలపై కూలాడు. అప్పుడు అతడి తండ్రి అయిన ఇంద్రుడు బోధించగా తేజోలింగమైన అరుణగిరిని అర్చించి మరలా శక్తివంతుడయ్యాడు. పూర్వకాలంలో నలమహారాజు అరుణాచలేశ్వరిని పూజించి నీతిమంతుడై ధర్మపత్రుడై ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాడు. పూర్వము ఈలుడు అనే రాజు తెలియక గౌరీవనంలో ప్రవేశించి స్త్రీ రూపమును పొందాడు. తర్వాత తన పురోహితుడైన వశిష్ఠుంచే బోధించబడి సోణగిరిని పూజించి మరలా తన పురుష రూపమును పొందాడు. చంద్రుని బోధ వలన ఇలమహారాజు అరుణగిరిని భక్తితో స్మరించి ఆ అనుగ్రహం వల్ల శాపం నుంచి విముక్తి పొంది దేవతలకు కూడా లభించని పదవిని పొందాడు.